పార్క్ చేసి ఉన్న 7 బస్సులు దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ఆటోనగర్లోని బస్ గ్యారేజ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వరుసగా మరిన్ని బస్సులకు కూడా వ్యాపించడంతో ఈ ప్రమాదం మరింత పెద్దదైనట్లుగా తెలుస్తోంది. ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లుగా గుర్తించారు. ఒక్కో బస్సు ధర 40 నుంచి 80 లక్షల వరకు ఉంటుందంటూ అంచనా వేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆ విజువల్స్లో చూడొచ్చు. బస్సులు మొత్తం వరుసగా 7 బస్సులు అక్కడ ఒకదాని పక్కన ఒకటి ఆగున్నాయి. ఒక బస్సులో చెలరేగిన మంటలు వరుసగా అన్ని బస్సులకు వ్యాపించాయి. దానివల్ల మొత్తం 7 బస్సులు పూర్తిగా కాలి బూడిదైపోవడం మీకు కనిపిస్తోంది. అయితే అది ట్రావెల్స్ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సుల్లాగా కనిపించడం లేదు, కొన్ని ట్రావెల్ బస్సుల్లాగా కనిపిస్తున్నాయి. మరి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. మరి ఈ మంటలు ఇంత వేగంగా ఎలా వ్యాపించాయి? మంటలు వ్యాపిస్తున్నంతసేపు ఎవరు చూడలేదా? చూసిన మంటల్ని కంట్రోల్ చేయలేకపోయారా? ప్రజెంట్ కండిషన్ ఏంటి అక్కడ? బట్ ఒక్కటి మాత్రం అర్థమవుతుంది, ఆ చుట్టూ మొత్తం కొన్ని 100 మీటర్ల వరకు ఆ నల్లటి పొగ కమ్ముకొని స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే వాళ్ళందరూ కూడా చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. విజయవాడ ఆటోనగర్ జేఆర్డి టాటా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా రిపేర్ల కోసం వచ్చినటువంటి బస్సులు. రిపేర్ల కోసం వచ్చినటువంటి బస్సుల్లో ఏసీ నుంచి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆ బస్సులన్నీ అంటుకున్నాయి, పక్కపక్కనే ఉండడంతో మొత్తం 7 బస్సులు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. అరౌండ్ 40 to 80 lakhs వరకు దీని కాస్ట్ ఉంటుందని చెప్తున్నారు. అంటే ఎంత తక్కువగా వేసుకున్నా సుమారుగా 4 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది. ఎంత తక్కువ వేసుకున్నా సరే 4 కోట్ల వరకు నష్టం జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడికి చిన్న చిన్న రిపేర్ల కోసమే వచ్చాయట బస్సులన్నీ కూడా, బేసిక్ మెయింటెనెన్స్ కోసం వచ్చినట్లుగా తెలుస్తోంది. జేఆర్డి టాటా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఈ ప్రమాదం జరిగింది. మరి ఆ బస్సులు ఎవరికి సంబంధించినవి, ఎవరెవరి బస్సులు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ అంశానికి సంబంధించి? ఇంకా ఏదైనా కోణం ఉండే అవకాశం ఉందా ఈ ప్రమాదం జరగడానికి? డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, మొత్తం 7 బస్సులు కాలిపోవడం ఏంటి? అంటే ఒకదాని తర్వాత ఒకటి అంటుకున్నాయి, బట్ అంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ టైం కదా, చాలా టైం పడుతుంది ఒకదాని నుంచి ఒకటికి ఈ మంటలు వ్యాపించడానికి. మరి అప్పుడు ఎవరు చూడలేదా? అసలు ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? నందు, విజయవాడ ఆటోనగర్ లోని జేఆర్డి టాటా ఇండస్ట్రియల్ ఎస్టేట్, దీంట్లో మామూలుగా బస్సులన్నీ కూడా పార్కింగ్ అవుతాయి. అంటే ఉదయాన్నే వచ్చిన బస్సులు పార్కింగ్ ఆగి సాయంత్రం వివిధ ప్లేసులకి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. చిన్న చిన్న రిపేర్లు ఉన్నా లేదు, ఏ విధంగా అంటే ప్రతిరోజు నైట్ వెళ్లే బస్సులకి కొంత తనిఖీలు అన్ని కూడా అక్కడే ఉండి ప్రైవేట్ బస్సు వాళ్ళు కొన్ని బస్సులు కూడా అక్కడ ఆగి ఇవన్నీ వస్తాయి. అయితే సడన్ గా రిపేర్ల కోసం వచ్చి బస్సుల్లో నుంచి ఏసీ నుంచి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక బస్సు పూర్తిగా కూడా తగలబడే ప్రయత్నం పెట్టేది. అయితే దాని తర్వాత వరుసగా మిగిలిన దాన్ని ఆనుకొని ఒక 5-6 బస్సులు ఉన్నాయి. అంటే దాదాపుగా షెడ్లో ఎట్లేదనుకున్నా కూడా 30 బస్సులు ఉంటాయి. కాకపోతే ఒక్కసారిగా వీళ్ళందరూ అది రిపేర్కి వచ్చిన బస్సులో నుంచి తిరిగి పక్కనున్న బస్సులోకి మంటలు వ్యాపించడం, తద్వారా అలా వ్యాపించిన మంటలు 7 బస్సుల్ని పూర్తిగా దగ్ధం చేయడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆటోనగర్లో ఒక షాక్ కి గురయ్యారు. ఏంటి ఇంత ఒకసారిగా ఫైర్ ఏంటని. అంటే దాని ద్వారా వచ్చే ఒక స్మోక్ లో నుంచి ఆ ప్రాంతంలో ఉన్న పనిచేస్తున్న ఆటోనగర్ లో పనిచేస్తున్న ఇతర కార్మికులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, పరుగులు తీసి అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. కాకపోతే ఒక్కసారిగా ఆ రూమ్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ ఏరియాలో ఈ బస్సులకు సంబంధించి చిన్న చిన్న రిపేర్లు లేదు, నైట్ హాల్ట్ కి నైట్ 7 గంటలకి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇప్పుడు ఒక్కొక్క బస్సు అక్కడ కొన్ని ఓల్వోలు ఉన్నాయి, కొన్ని స్లీపర్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న దాన్ని బట్టి
50 లక్షల నుంచి 80 లక్షల వరకు ఒక్కొక్క బస్సు కాస్ట్ ఉండొచ్చు అనేది చెప్తున్న పరిస్థితి. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే చాలా పెద్ద భారీ ఇదైతే జరిగింది. తద్వారా ఏం జరగబోతుంది, తర్వాత వెనకాల ఎందుకు కారణమైంది అనే అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇది ఓన్లీ ఏసీల నుంచి వచ్చిన ఒక ఫైరా, లేకపోతే ఏమన్నా మిగతా కారణాలు ఉన్నాయా అనే దాని మీద కూడా అది పడమటి కిందకు వస్తుంది. కాబట్టి ఆ పోలీసులు పూర్తిగా కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా. అవన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సులేనా కృష్ణమోహన్? అంటే ఈ కొంత ఎలక్ట్రానిక్ సంబంధించిన బస్సులు కూడా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఇటీవల కాలంలో కొన్ని ఎలక్ట్రికల్ బస్సులను కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. మిగతా అన్ని కూడా కొంత పూర్తిగా ప్రైవేట్ కి సంబంధించిన బస్సులే. దాన్ని ఈ వ్యవహారంలో ఎలా నడుపుతారు ఏంటి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇది ఫైరు గల కారణాలు కేవలం ఏసీ నుంచి వచ్చిన ఫైరా, లేకపోతే ఇంకేమైనా వేరే ఆల్టర్నేట్ ఉందా అనే దాని మీద కూడా కొంత ఎంక్వైరీ అయితే పోలీసులు ఇప్పుడే స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. నందు. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారణ మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే 7 బస్సులు ఎలా కాలిపోయాయి అనేది తెలియడం లేదు. అఫ్కోర్స్ వెదర్ చాలా డ్రై అయిపోయింది, వర్షాలు ఆగిపోయాయి, మరొకసారి ఎండ తీవ్రత పెరిగింది, అలాగే వేడి గాలులు వీస్తూ ఉన్నాయి. ఇలాంటి టైంలో చిన్న చిన్న మంటలు కూడా పెద్ద నష్టాన్ని మిగల్చడానికి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ సమ్మర్ ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి చాలా ప్రాంతాల్లో. సో పక్కనే అదిగో మీకు చూడండి, పెద్దగా డిస్టెన్స్ లేదు, బస్కి మధ్యలో అరౌండ్ 2 to 3 feet గ్యాప్ మాత్రమే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంటలు ఈజీగా వ్యాపించాయేమో అని. ఎందుకంటే బస్ అంటే ఖచ్చితంగా ఆ సీట్లు అవన్నీ ప్లాస్టిక్ ఉండొచ్చు, స్పాంజెస్ ఉండొచ్చు, అలాగే పెయింట్ ఉంటుంది, మొత్తం పైనంతా పెయింట్ ఉంటుంది, లోపల వుడ్ ఉంటుంది, ఈజీగా కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇవి ఒకదానికొకటి పక్కనే ఉండడం, 2 to 3 feet మాత్రమే గ్యాప్ ఉండడంతో ఈజీగా స్ప్రెడ్ అయింది, మంటలన్నీ కూడా ఈజీగా అట్రాక్ట్ అయినట్లుగా కనపడుతుంది. ఎంత ఈజీగా మంటలు అట్రాక్ట్ అయినప్పటికీ ఒకదాని నుంచి ఒకటికి 7 బస్సులకి అంటుకోవాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుంది. ఇట్ టేక్స్ మోర్ టైం. ఒక బస్సు నుంచి ఒక సైడ్ కాలిన తర్వాత అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి బస్సు అంతా మళ్ళీ అక్కడి నుంచి ఇంకో బస్సుకు అంటుకోవాలి. దానికి ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. మరి నిజంగానే ఇలాగే జరిగిందా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా అనే డౌట్ రావడంలో తప్పులేదు. సో దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. బట్ ప్రాథమికంగా చెప్తున్న విషయాలైతే ఏసీలో రిపేర్స్ జరుగుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక బస్సులో ఏసీలో షార్ట్ సర్క్యూట్ వచ్చి ఆ మంటలు వ్యాపించి ఒకదాని నుంచి ఒకటి అంటుకున్నాయి. మొత్తం 7 బస్సులు కాలిపోయాయి. ఎంత